హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ వీడియోలో చూస్తున్నట్టుగా చేస్తే కనుక మీకు చాలా ఈజీగా నెయ్యి రెడీ అయిపోతుందండి. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియకపోతే కనుక ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. ఈ మీగడ నేను 2 మంత్స్ నుంచి స్టోర్ చేసుకున్నానండి. అంటే డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం చాలా ఫ్రెష్గా ఉంటుంది. 2 మంత్స్ కాదు, 3 మంత్స్ అయినా ఫ్రెష్గా ఉంటుంది. నేను రోజుకి 1 లీటర్ పాలు వాడతానండి. 1 లీటర్ పాలకి నేను ఏం చేస్తానంటే ఈ పాలు కాచి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాను. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మీగడ పైన చాలా మందంగా మీగడ కట్టేస్తుందనమాట. ఆ మీగడ తీసి డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకొని మనం 15 డేస్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇలా 1 మంత్కి ఒకసారి, బాగా ఎక్కువ ఉంటే 1 మంత్కి ఒకసారి, లేదు చాలా తక్కువగా ఉందంటే 2 మంత్స్కి ఒకసారి చేస్తానన్నమాట. నేను ఎప్పుడు నెయ్యి చేసిన మినిమం ఒక 1/2 కేజీ లేదంటే 3/4 కేజీ నెయ్యి వస్తుంది. అంటే కొంచెం ఎక్కువ అయిన తర్వాత నేను నెయ్యి ప్రిపేర్ చేసుకుంటాను. మీగడ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఒక 1 అవర్ బయట వదిలేయాలండి. అంటే కొంచెం కూలింగ్ తగ్గాలన్నమాట. అంటే మరీ పూర్తిగా కూలింగ్ తగ్గకూడదు, కూలింగ్ ఉండాలి. కొంచెం మామూలుగా అయితే డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి గడ్డగా ఉంటుంది కదా, ఆ కూలింగ్ పోయేంత వరకు ఒక 1 అవర్ బయట పెట్టుకొని ఇలా కొంచెం కొంచెంగా మిక్సీలో వేసుకోవాలండి. వేసుకునేటప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ మేగడతో పాటు ఆ వాటర్ కూడా కొంచెం కూల్ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. కూల్ వాటర్ మనం ఎంత కూల్ వాటర్ యాడ్ చేసుకుంటే మనకి మీగడ అనేది చేతికి అంటుకోకుండా వెన్న ఇలాగ చూస్తున్నారు కదా, ఇలా చేతికి అంటుకోకుండా ఇలా వచ్చేస్తుంది. చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇంతకుముందు నా ఛానల్లో షార్ట్ వీడియో పెట్టానండి. నెయ్యి తయారు చేసిన వీడియో 2 సార్లు పెట్టానమాట. అంటే ఇంత డీటెయిల్గా ఇంత క్లారిటీగా పెట్టలేదు. అందుకే నేను ఇప్పుడు ఈ వీడియో చేసి ఈ వ్లాగ్ కింద పెడుతున్నాను. మీరు తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు ఎంత ఈజీగా నెయ్యి ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు అర్థమైపోతుంది. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ నెయ్యి ప్రిపేర్ చేసుకునే దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. చూస్తున్నారు కదండి, చాలా ఈజీగా చూస్తున్నారు కదా, వెన్న ఇలా పైకి ఇలా తేలిపోతుందనమాట. మనం చేయి పెట్టినమ్మటే మనకి ఒక తిరుపతి లడ్డులాగా తయారైపోతుంది. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మీగడ అనేది కూలింగ్ పూర్తిగా తగ్గకూడదండి. పూర్తిగా తగ్గితే రాదనమాట. ఒకవేళ పూర్తిగా తగ్గిపోయింది అని అనుకుంటే కనుక మీరు కూల్ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మిక్సీలో వేసుకోవచ్చు అనమాట. తర్వాత నేనేం చేశానంటే ఈ వెన్న తీసేసిన తర్వాత మళ్ళీ మనం మంచి వాటర్తో కడుక్కోవాలండి. అలాగే నేనేం చేశానంటే కూల్ వాటర్తో కడిగితే కనుక ఇంకొంచెం ఈజీగా అయిపోతుందని చెప్పి నేను ఐస్ క్యూబ్స్ వాటర్లో వేసుకొని మనం వెన్న తీసిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళతో కనుక మనం క్లీన్ చేసుకుంటే వెన్న చాలా ఫ్రెష్గా ఉంటుందండి. అలాగే నేను నెయ్యి చేసుకోవడానికి ఒక లోతు గిన్నె తీసుకున్నాను. ఎందుకు ఈ లోతు గిన్నె తీసుకున్నానంటే నాకు చాలా వెన్న కొంచెం చూస్తున్నారు కదా చాలానే వచ్చింది. నేను చిన్న గిన్నె తీసుకున్నానంటే అది పొంగిపోతుంది, స్టవ్ అంతా ఖరాబ్ అయిపోతుంది అనమాట. అందుకే నేను ఎప్పుడు నెయ్యి చేసినా సరే ఈ ఇడ్లీ పాత్ర వాడతాను. ఓన్లీ అది నెయ్యి చేస్తానికే నేను ఈ పాత్ర వాడతానమాట. ప్లీజ్ అండి ఈ వీడియో పూర్తిగా చూడండి. మీరు పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇంకోటి నేను ఈ వెన్న చేసేటప్పుడు ఈ బేసిన్ కానీ ఇంకా బౌల్స్ కానీ మిక్సీ బౌల్ కానీ వాడాను కదా, అవి చాలా జిడ్డు కట్టిపోయినాయి అండి. అవి మనం క్లీన్ చేసుకోవాలంటే చాలా సోప్ పడుతుంది. సరే సోప్ పెట్టినా సరే ఆ జిడ్డు తొందరగా పోదనమాట. అందుకే నేను ఏం చేశానంటే ఈ పక్కన బేసిన్లో వాటర్ వేసి బాగా మరగపెట్టానండి. మరగపెట్టిన తర్వాత ఈ మిక్సీ బౌల్ చూస్తున్నారు కదా ఎంత జిడ్డు కట్టేసిందో, మొత్తం వెన్న పట్టేసిందనమాట. ఈ వెన్న మనకి పోవాలి ఈజీగా. అంటే ఇలా హాట్ వాటర్తో కనుక మనం కడుక్కుంటే చాలా ఈజీగా పోతుందండి. సోప్ కూడా అవసరం లేనట్టుగా పోతుందనమాట. ఇది మీలో ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు, కానీ నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుందాం. అందుకే మళ్ళీ బౌల్స్ క్లీన్ చేసింది కూడా మీకు ఈ వీడియోలో చూపించాను అనమాట. మీకు తెలిస్తే పర్వాలేదు, తెలియకపోతే కనుక ఇది ఈజీ ప్రాసెస్ అవుతుందండి. తప్పకుండా ఫాలో అవ్వండి. చాలా నీట్గా క్లీన్గా అయిపోతాయి అనమాట. అది కూడా ఈజీగా అయిపోతున్నాయి. నేను పక్కన నెయ్యి ప్రిపేర్ చేసుకుంటానే మళ్ళీ నాకు ఇలాగ షింక్లో బౌల్స్ ఉంటే కనుక నచ్చదండి. వచ్చినట్టు ఇలాగ కడిగేసుకుంటూ ఉంటానన్నమాట. అందులో నాకు ఇలా షింక్లో గిన్నెలు పోగైతే కనుక అస్సలు ఇష్టం ఉండదండి. వచ్చినట్టుగా ఇలా తోమేసుకుంటూ ఉంటానన్నమాట. కొంచెం మనం అశ్రద్ధ చేసామంటే అవి కొండలా పేరుకుపోతాయి. అందుకే నేను 1 2 ఇలా తోమేసి నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటానన్నమాట. నాకులాగా మీలో ఎంతమందికి అలవాటు ఉందో నాకు కామెంట్లో చెప్పండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయిపోయినాయో. అలాగే నేను హాట్ వాటర్తో కడిగిన తర్వాత మళ్ళీ లిక్విడ్తో కూడా క్లీన్ చేశానండి. అంటే లిక్విడ్తో కూడా తోమానమాట. అలాగే ఇంకోటి ఏంటంటే మీకు చెప్పడం మర్చిపోయాను. మనం వెన్న పొయ్యి మీద పెట్టిన తర్వాత లాస్ట్ వరకు మనం కలుపుతానే ఉండాలండి. కలపకపోతే కనుక అడుగు అంటేస్తుంది. చాలా అంటే అది మనం తర్వాత తోముకోవాలంటే చాలా కష్టమైపోతుంది అనమాట. అందుకే మనం ఇలా కలుపుతానే ఉండాలి. అప్పుడప్పుడు అయినా సరే కలుపుతానే ఉండాలి. కలుపుతూ ఉంటే ఇలాగా నెయ్యి ప్రిపేర్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, నెయ్యి రెడీ అయిపోతుంది అనమాట.
మా ఇంట్లో అయితే 1 వీక్ నుంచి నెయ్యి లేదండి. నెయ్యి అయితే కంపల్సరీగా ఇంట్లో ఉండాలి. అది కూడా బయట నుంచి నేను అస్సలు కొనుక్కురాననమాట. ఇలాగ ఎన్ని రోజులైనా సరే లేకుండా అయినా ఉంటాం కానీ బయట నుంచి నేను అస్సలు తీసుకురాను. ఇంత ప్యూర్గా ఉండదు బయట నుంచి నెయ్యి తెచ్చుకుంటే. అందుకే నేను ఇలాగే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఈ నెయ్యే నేను బిర్యానీకి కానీ స్వీట్స్కి కానీ రైస్లో కానీ ఇదే వాడతానన్నమాట. అలాగే చివర్లో కరివేపాకు యాడ్ చేసుకోండి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మరగనివ్వండి. కరివేపాకు వేస్తే ఈ నెయ్యికి ఇంకొంచెం టేస్ట్ పెరుగుతుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీలో ఎంతమందికి ఈ అలవాటు ఉందో నాకు కామెంట్లో తెలియపరచండి. ముందు అలవాటు ఏంటి ముందు చెప్పవమ్మా అని అంటారా? అదే అక్కడికే వచ్చేస్తున్నానండి. నెయ్యి తయారైపోయిన తర్వాత ఈ పాత్రలో ఉన్న మీగడ కనిపిస్తుంది కదా, దీంట్లో షుగర్ కలుపుకొని ఎంతమంది తింటారో నాకు చెప్పండి. ఇదైతే నాకు అసలు ఫస్ట్ దీని టేస్ట్ ఎలా ఉంటుందో కూడా తెలీదు. నా చిన్నప్పుడు మా నానమ్మ ఇలా నెయ్యి ప్రిపేర్ చేసిన తర్వాత ఆ మీగడలో కొంచెం షుగర్ వేసి ఇచ్చేదండి. అస్సలు మామూలుగా ఉండేది కాదు. చాలా అంటే చాలా కమ్మగా ఉండేది.